వెల్కమ్ టు అనుష కుకింగ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము టమాటో సాస్ని ఇంట్లోనే ఎట్లా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. తొలతలతో చెప్తాను నేను, కాబట్టి అందరూ వాచ్ చేయండి. తొలతలతో చెప్తాను. టమాటాలు 1 కేజీ తీసుకోండి. నేను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను, వచ్చి చెక్ చేయండి. అట్లా ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చిని లోపల ఇత్తనాలన్నీ తీసేసి ఒక 2 ఎండుమిర్చీలను తీసుకోవాలి. అల్లము తెల్లదన్ని చిన్న చిన్న ముక్కలు తీసుకొని కొంచెం తీసుకోవాలి. బీట్రూట్ని అలా ఒక చిన్న బీట్రూట్ని అలా ముక్కలు తీసి పెట్టుకోవాలి. ముక్కలు దొట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వెనిగర్, వైట్ వెనిగర్, దాని మీద ఏ వెనిగర్ ఉన్నా పర్వాలేదు, వెనిగర్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక కాటన్ గుడ్డలో 2 యాలక్కాయలు, 2 చెక్క, 2 మొక్క, మళ్ళీ మిరియాలు తొండి, ఒక చారు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చక్కెర కొంచెం ఒక స్పూన్ చక్కెర చాలు. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దాన్ని బాండిల్ దాన్ని తీసుకొని ఆ టమాటాలన్నీ దాంట్లో వేసేసుకోవాలి. కుక్కర్లో దాని బాండిల్లో కానీ ఆ టమాటాలన్నీ వేసేసుకొని దాంట్లో బీట్రూట్ కూడా వేసేసుకోవాలి. మనం టోస్ట్ పెట్టుకున్నాం కదా, ఆ బీట్రూటు, మళ్ళీ అల్లము తెల్లగడ్డ, మళ్ళీ ఎండుమిర్చి, ఇవన్నీ వేసేసుకోవాలి. వేసేసుకున్నాక మనము ఒక కాటన్ గుడ్లో చెక్క ముక్క ఇవి పెట్టాం కదా, అవి అట్లా ముడి వేసి అట్లా వేసేసుకోవాలి. వేసేసుకొని నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు అదంతా ముదిరేదాకా పోస్తుంటే చాలా ఎక్కువ పోసుకోబాకండి. అదంతా అంటే ఆ టమాటాలన్నీ ముదిరేదాకా నీళ్ళు పోస్తుంది. నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టో ఒక 3 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి. అట్లా పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి. ఎవరన్నా చప్చప్ చేసుకోకపోతే చప్చప్ చేసుకోండి. ఇప్పుడు అది ఉడికేసి 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత దాన్ని మిర్చి పట్టుకోవాలి. మెత్తగా మిర్చి పట్టుకొని దాన్ని జల్లెడతో మనము వడగట్టుకోవాలి. అట్లా జల్లెడలో మనము నీట్గా అట్లా వడగట్టుకోవాలి. వడగట్టేస్తున్నాక మళ్ళీ నేను అదే కుక్కర్లో వేస్తున్నాను. మీ దగ్గర ఇంట్లో బాండిల్ ఉంటే వేసుకొని నేను అదే కుక్కర్ని తరిగి దాంట్లోనే వేసేస్తున్నాను. మనం ఏదైతే వడగట్టి పెట్టున్నామో ఆ గుజ్జునంతా మనము మళ్ళీ స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించాలి. హై నుంచి మీడియం పెట్టుకుంటూ మనము బాగా ఉడికించాలి. బాగా చిట్టపడేటట్టు ఉడికించాలి. అది ఉడికేటప్పుడే కొంచెం ఉప్పుతో వేస్తుంది, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుతోంది. చక్కెరతో ఒక స్పూన్ చక్కెర వేస్తుంది, ఒక 2 స్పూన్లు వేస్తుంది. 2 స్పూన్ చక్కెరతో వేసుకొని బాగా కలుపుతుంది. ఇప్పుడు కారం, ఆ కారం ఏదంటే ఆశీర్వాదం వచ్చి రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, ఆ రెడ్ చిల్లీ పౌడర్ని ఒక 2 స్పూన్లు వేస్తుంది. బాగా కలుపుతోంది. అది బాగా చిక్కపడాలి. అప్పుడు దాకా ఉంచండి. దాని తర్వాత లాస్ట్లో స్టవ్ ఆపేసి వెనిగర్ వేసి బాగా కలిపి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బాగా ఉడకనియాలి. బాగా ఉడికేసిన తర్వాత చిక్కపడిన తర్వాత అట్లా రావాలి. మరీ చిట్టపడిపోతుంది. కొంచెము ఒక అట్లా డాప్స్ పడేట చిట్టపడాలి. అంటే టమాటా సాస్ ఎంతో రుచికరంగా ఉంటుంది. బయట దాంట్లో చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇట్లా.